రైతు రుణమాఫీ కాని రైతులు చలో ప్రజాభవన్కు పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడంతో ముందస్తుగా డిసెంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి, నర్సింలు, నారాయణరెడ్డి, భూమిరెడ్డి పలువురు రైతులను అరెస్టు చేసి షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇప్పటికైనా ఆపాలని, రైతులంటే ఎందుకు ఇంత చులకన అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, చెయ్యని వ్యక్తి కూడా రేవంత్ రెడ్డియే. అది అడిగిన రైతులను అరెస్టు చేసుడు ఇవి చేయడం కాదు. అరెస్టు గిట్లా చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి, రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి తప్ప ఇట్లా ఏదో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా, రైతులు రోజు పొలాలలో మరి పని చేసుకునేటోళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా ఇబ్బందులు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తు రోజుల్లో మరి పార్టీ పరంగా కూడా మేము రైతుల పక్షానే ఉంటాం. మరి రైతులకు సంఘీభావం తెలుపుతాం. రైతుల పడుతున్నటువంటి కష్టాలను ప్రశ్నించినందుకు మరి ఈ నిరంకుశన పాలనను తీవ్రంగా నిరసిస్తూ మరి భవిష్యత్తులో నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు చెప్పినది మీరే అమలు చేస్తలేరు, మీరు చెప్పినదే ప్రశ్నిస్తే మరి ఇలాంటి అరాచకమైన నిరంకుశమైనటువంటి పాలనను గద్దె దించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు అభివృద్ధి చేయమని చెప్పి, కానీ దాన్ని ఇంకొక రకంగా మీరు ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకో రకంగా ఉపయోగించేటటువంటి అధికారము నీకు ఎక్కువ రోజులు మిగిలే ప్రసక్తి లేదని ఇవాళ రైతులందరూ మరి ముక్తో కంఠంతోని మరి గ్రామాల్లో చెప్తున్నారు. ఈ రకమైనటువంటి విధానాలను అవలంబించినటువంటి హిట్లరర్స్ వంటి నియంత్రణే గద్దెదించినటువంటి చరిత్ర, మరి ఈ చరిత్ర మరి నువ్వు ఒకసారి చదువుకుంటే మంచిదని మరి రైతుల పక్షాన తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.